ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నమస్కారం. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా సోదరులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మనందరం కూడా గమనిస్తున్నాం, ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క ఈ దేశంలో ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఈ దేశం అభివృద్ధి జరిగింది, అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినటువంటి మహానుభావుడు, దైవంతో సమానమైనటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక బ్రహ్మచారిగా ఈ దేశం కోసం ప్రతి నిమిషం ఆలోచించి ఈ దేశం ముందుకెళ్లాలని ఆలోచించిన వ్యక్తుల్లో ఒకరైనటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బస్సు యాత్రలో భాగంగా, మోడీ గారి సుపరిపాలన యాత్రలో భాగంగా ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మోడీ గారి యొక్క స్టాచ్యూస్ ఏదైతే విగ్రహాలు ఉన్నాయో అవన్నీ కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచన ఒక చేసి ధర్మవరంలో 11వ తారీఖు స్టార్ట్ అయ్యి అదేవిధంగా అనేక జిల్లాలు పర్యటన చేసుకుని వస్తూ ఈరోజు మనకి 15 ఉదయం ఈ యొక్క జిల్లాలో మంచి పెద్ద ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. స్టాచ్యూ కూడా ఆ యొక్క ముత్తుకూరు సెంటర్లో, ఏదైతే హరినాథపురం సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల వేలాదిగా ప్రజలందరూ కూడా, ఆయన అభిమానులందరూ కూడా ఆ యొక్క కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ ఆహ్వానిస్తుంది. ముఖ్యంగా ఇలా అన్ని పార్టీలతో కలిసి పనిచేసినటువంటి, అందరి యొక్క మన్నన పొందినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు అని చెప్పి మనందరూ కూడా తెలిసినటువంటి పరిస్థితి. కులాలకి మతాలకి అతీతంగా ఆయన కార్యక్రమంలో నెల్లూరు జిల్లా నుంచి అందరూ కూడా పాల్గొనాలని కోరుతూ ఉన్నారు. ముఖ్యంగా దీనిలో ఒక భాగం అయితే ఇప్పుడు మా జిల్లా అధ్యక్షులు అదేవిధంగా ఆంజనేయుడు గారు అందరూ కూడా చెప్పారు ఈ విషయాలు. అయితే ఈ మధ్యకాలంలో ఈ యొక్క నెల్లూరు జిల్లాలో రౌడీయిజం ఏ విధంగా ముందుకెళ్తుందో, ఏ విధంగా దుర్మార్గంగా బిహేవ్ చేస్తుందో మనం గమనిస్తే దాన్ని అందరం కూడా తీవ్రంగా ఖండించాలి. అదేవిధంగా మారక ద్రవ్యాలు విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితి, దీని మీద మంత్రులను కానీ అదేవిధంగా అధికారులు కానీ కోరుతోంది భారతీయ జనతా పార్టీ. తప్పనిసరిగా దాని మీద చర్య తీసుకుంటున్నారు, ఇంకా చర్యలు తీసుకోవాలని. అంటే ఈ యొక్క మారక ద్రవ్యాలు కావచ్చు, ఏదైనా సరే వ్యవస్థకు తెలియకుండా, అధికారులకు తెలియకుండా ఎక్కడ జరగనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంటెలిజెన్సీ ఉంది మనకి. ఇంటెలిజెన్సీకి తెలియకుండా ఎవరు అమ్ముతున్నారు, ఏం చేస్తున్నారు తెలియకుండా పోయేది లేదు. ఎస్పీ గారు మంచి అధికారి వచ్చారు, ఆ మాట కూడా కొంతమంది అధికారులు ఏ పరిస్థితుల్లో లేరనేది ఈ జిల్లాలో ఉన్నటువంటి భావన. అందువల్ల ఏదైతే ఎస్పీ గారికి అధికారులందరూ సహకరించాలి, ప్రజలందరూ కూడా సహకరిస్తారు. ఈ యొక్క బంగాకి నుంచి కావచ్చు, అదేవిధంగా మారక ద్రవ్యాల నుంచి ఈ యొక్క జిల్లాని కాపాడాలి. అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా దీని మీద అన్ని పార్టీలతో, కూటమిలో ఉన్నటువంటి అందరితో, నాయకులతో అందరితో చర్చించి ఒక మంచి ఆలోచనతోటి ఈ జిల్లాని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని కోరుతాం.